హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్. సో ఇది శిల్పారామంలో పార్ట్ 2 వ్లాగ్ అనమాట. సో ఇది పాతకాలంలో అనమాట. ఇలా పిండి రుబ్బేవాళ్ళు, అంటే ఊరు లాంటిది. ఇదంతా అమ్మమ్మ, తాత, నానమ్మ, పిల్లలు, పెద్దవారు అలాంటి ఊరు అనమాట. ఇప్పటి నుంచి విలేజ్ టౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకు. సో చూడండి, ఇక్కడ బోనాల జాతర స్టార్ట్ అయింది. పోతరాజులు డప్పు కొట్టేవారు, అంటే దేవతలు వచ్చిన వారు, బోనం ఎత్తిన వారు. సో చూడండి. సో నెక్స్ట్కి వెళ్దాం పదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూద్దాం, కుండలు తయారు చేసే వాళ్ళు అన్నమాట, కుమ్మరి వాళ్ళు. సో నెక్స్ట్ ఈ వీళ్ళు కూడా వాళ్ళే ఇలా కుండలు తయారు చేస్తారన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బొమ్మలు, శిలువలు ఉన్నాయన్నమాట, అంటే శిలువలు తయారు చేసేవాళ్ళు అన్నమాట. సో చాలా బాగుంది కదా. అండ్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం పదండి. ఇక్కడ వీళ్ళెవరో నాకు తెలియదు, కానీ మీరు గెస్ట్ చేస్తే, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం పదండి. లెట్స్ గో. సో ఇక్కడ చూడ్డానికి కూడా చాలా బాగుంది. సో కుండలు తయారు చేసే వాళ్ళు అనుకుంటా వీళ్ళంతా. అండ్ నెక్స్ట్ చూద్దాం పదండి. సో ఇక్కడ గంపలు చేసే వాళ్ళైతే ఉన్నారు చూడండి. సో చూడ్డానికి చాలా బాగుంది కదా, ఎంత బాగా చెక్కుతున్నారో కదా వీళ్ళు. సో చూడండి, ఇక్కడ వీళ్ళంతా గంపలు తయారు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అదే సేమ్ ప్రాసెస్ ఉందన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం పదండి. ఇక్కడ సంక్రాంతి సంబరాలని వేశారు. అండ్ ఇక్కడ ఆవు అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ జాతకం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి, అంటే సందడి, విలేజ్లో సంత. చాలా బాగుంది ఇది కూడా చూడ్డానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బంగారం తయారు చేసే వాళ్ళు ఉన్నారు. సో చూడండి, ఇక్కడ దంచే ఆమె అయితే ఉన్నది. అండ్ ఇక్కడ ఒక గుడి ఉంది అన్నమాట, బొమ్మ లాంటి గుడి. సో మా అమ్మలాగే తన పేర్లు చూస్తుంది. అండ్ ఇక్కడ బట్టలు కుట్టే